ఏందక్కో ఈ మధ్య బాంచి ఎండలో కూర్చొని పళ్ళు పలహారాలు భలే తింటున్నావు అనుకుంటున్నారా? చలికాలం వస్తే చాలు అన్ని వేడివేడిగానే తినాలనిపిస్తుంది. ఇటువంటి ఫ్రూట్స్ తినాలంటే కొంచెం వేడి కావాలి. అందుకనేసి మేము బయట నుంచి ఎండ తీసుకుంటున్నాం. లోపలికైతే చల్ల చల్లని పండ్లు అయితే పంపిస్తాం. అంత కష్టపడి 36 అంకలు తిప్పి ఎండలో కూర్చొని పండ్లు తినే బదులు ఇంట్లో కూర్చొని తినొచ్చు కదా. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఇంట్లోనేమో స్వెటర్లు, సాక్స్లు, క్యాప్లు ఇలా అన్ని వేసుకున్నా కానీ చలి బీభత్సంగా అనిపిస్తుంది. అందుకనేసి బయట ఎండలో కూర్చొని తింటున్నాము. ఇక మూతి విషయానికి వస్తే అది మామూలే లేండి, ఎప్పుడు తిరుగుతూనే ఉంటది. నీ వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది నేను ఈ మధ్య కొంచెం లావ్ అవుతున్నా. డైటింగ్ చేయాలి. ఎప్పుడు ఏదో ఒకటి ముందేసుకుని తినుకుంటూ వీడియోలు అయితే తీస్తూ ఉంటా. ఇంకా లావు కాకుండా ఇంకేమవుతా చెప్పండి. అరే ఈ లాజిక్ ఎట్లా మిస్ అయినా నేను గరం బట్టలు, స్వెటర్లు వేసుకున్నందుకు లావు కనిపిస్తున్నానని సరిపోయింది పో. అన్ని నీకు నువ్వే ఊహించుకుంటున్నా అని అనుకుంటున్నారు కదా. మీకు కూడా నా లాజిక్ కరెక్ట్ అనిపిస్తుందా లేదా లావ్ అవుతున్నావు అక్కో అంటారా? సరే ఏదైతే ఏదైంది, మన చేతుల్లో ఏమి లేదు. కష్టం పకోడికి కూడా రాకూడదు భయ్యా. ఇంట్లో కూర్చోవాలంటే భరించలేని వేడి, ఇంట్లోకి వస్తేనేమో చల్లగా ఉంటది. ఆ చలిని కంట్రోల్ చేసుకోవడానికి వేడివేడిగా ఏదైనా తాగాలి. ఇలాగని మాటిమాటికి టీ కూడా తాగలేము, అదో పెద్ద ప్రాబ్లం. అందుకని హెల్దీ టిప్స్ పాటిస్తున్నా, పాలైతే తాగుతున్నా. అదే ఈ ప్లేస్ లో టీ ఉంటే సీన్ రివర్స్ ఉండేది. అలా పాలు తాగడానికి పాటలు పడేవాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో లైక్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.